నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. మరి ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుకు డిఎంకే ఓకేనా? ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతురు గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే ఈ రోజుకు ఒక కోణం, కొత్త కోణంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుకి డిఎంకే ఓకేనా? దీని వెనక కారణాలు ఏంటి మేడం? అంటే యాక్చువల్గా కాంగ్రెస్ వ్యతిరేకించింది కదా, అప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు. కూటమి ఇన్ ద సెన్స్ ఇండియా కూటమి. సో ఎప్పుడైతే కాంగ్రెస్ మిగిలిన మిత్రపక్షాలు మొన్న తమిళనాడు ఎన్నికలు జరిగాక డిఎంకేని వదిలేసి టీవీకేతో చేరాయో, డిఎంకేకి కోపం వచ్చింది. అది తప్పు కదా. ఇప్పుడు మిత్రభేదం ఉండకూడదు. సో దాంతో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో, నియోజకవర్గాల పునర్విభజన కేంద్రం యూనిఫామ్ 50 కింద ఏదైతే తీసుకొస్తున్నారో, దీని మీద ఎందుకు పునరాలోచనలో పడిందంటే, దీనివల్ల నష్టం కంటే లాభం ఎక్కువ ఉంది అనేది ఇప్పుడు డిఎంకేకి అర్థమైంది. ఏ రకంగా అంటే, మీరు తీసుకుంటే కనుక అయితే దక్షిణాదిలో ఇప్పుడు మీకు లోక్సభ సీట్లు పెరుగుతాయి, రాజ్యసభ సీట్లు పెరుగుతాయి. తర్వాత ఓవరాల్గా మీకు పునర్విభజనలో నియోజకవర్గాలు పెరిగి మీకు ఈవెన్ అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. దీనివల్ల లాభమే కదా 50% పెరిగితే. అంటే మనం నష్టపోయేది ఏం లేదు దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల. ఇప్పుడు 39 ఉన్నాయండి లోక్సభ సీట్లు, అవి 59 అవుతాయి ఇక్కడ తమిళనాడులో. అది మంచిదేగా ఎవరు డిఎంకే కూడా. మన లోక్సభలో మన వాయిస్ వినిపించడానికి మనకి ఎక్కువ మంది ఎంపీలు ఉంటే అది మనకి ప్లస్. సో ఆ రకంగా ఆలోచించింది. ఇంకొకటి, ఇప్పుడు కాంగ్రెస్ తోటి వెళ్ళి ఏం ప్రయోజనం లేదు. కాంగ్రెస్ వద్దనుకుంది. ఇన్ని రోజుల స్నేహాన్ని, ఇన్ని సంవత్సరాల స్నేహాన్ని వదిలిపెట్టేసి టక్కన వెళ్ళిపోయింది కదా టీవీకే తోటి. అది తప్పు కదా. డిఎంకేతో సంప్రదించి వెళ్ళుంటే అది మర్యాదగా ఉండేది. డిఎంకే నిన్న వాళ్ళు వచ్చిన పార్టీ కాదుగా, అది కూడా చాలా సీనియర్ పార్టీయే కదా, ఒక రోజులో వచ్చిన పార్టీ కాదు. సో మనం స్నేహంలో ఎప్పుడు కూడా కొన్ని విధానాలు ఉంటాయి, వాటిని పాటించాలి, స్నేహ ధర్మాన్ని పాటించాలి. ఇక్కడ కాంగ్రెస్ పాటించలేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇన్ని సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్, 100 సంవత్సరాలు పైబడి ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది? మోసం చేసినట్టే. అంటే అలాంటి పార్టీలు నమ్మాలా? ఇప్పుడు ఇంత చరిత్ర ఉండే పార్టీ ఎలా ఉండాలి? మంచి పటిష్టంగా, మంచి నిర్ణయాలు, మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ, మిత్రధర్మాన్ని పాటిస్తూ, తనతో కలిసి ఉన్న పార్టీలని ఏ అంశంలోనైనా ముందు వాళ్ళతో సంప్రదించి వాళ్ళ నిర్ణయం తీసుకుని అప్పుడు వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పి వెళ్తే అదొక మర్యాద. ఇప్పుడు మర్యాద తప్పినట్టేగా. మరి మర్యాద లేని కాంగ్రెస్ రేపొద్దున్న ఈ దేశాన్ని ఎలా పాలిస్తుంది? సో ఇది గమనించారా డిఎంకే స్టాలిన్? సో దాంతో అతను పునరాలోచనలో ఉన్నారు. అతను అంగీకరించే అవకాశం ఉంది. ఇంకొకటి, బీజేపీతో ఎందుకు మనం అనవసరంగా వైరం తెచ్చుకోవటం? ఇప్పుడు బీజేపీతో ఏ రకంగానూ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా రాష్ట్రాలు, మీరు ఇప్పుడు గమనించండి, రేవంత్ రెడ్డి తెలివిగా కేంద్రంతో ఎక్కడ దెబ్బలాట్లు పెట్టుకోవట్లా, చాలా ఫ్రెండ్లీ వేలో వెళ్తున్నాడు, తెచ్చుకుంటున్నాడు కావాల్సిన రాష్ట్రానికి. తెలివైన వాడు చేయాల్సింది అది. రాష్ట్రంలో మనం కేంద్రాన్ని తిట్టాలి, కేంద్రంలో మనం కేంద్రాన్ని పొగిడి రాష్ట్ర అవసరాలకు తగిన నిధులు తెచ్చుకోవాలి, ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి. అది తెలివైన వాడు చేస్తాడు. సో ఇవాళ రేవంత్ రెడ్డి అది చేస్తున్నాడు. అదేవిధంగా టీవీకే ఏం చేస్తుందో చూడాలి. ఇప్పుడు మరి విజయ్ కూడా డీలిమిటేషన్కి సపోర్ట్ చేస్తారా? ఏం ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే ఇప్పుడు అతనికి సమస్య ఎక్కడ వస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళతో ఉంది, సిపిఐ సిపిఎం ఉంది, ముస్లిం లీగ్ ఉంది. మరి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెడతాడా విజయ్? అదే ఆలోచించాలి. సో మొత్తం మీద డిఎంకే అయితే
చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటోంది. మరి టీవీకే విజయ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి అంతే తెలివైన నిర్ణయం తీసుకుంటారా లేదా అంటే వేచి చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.